తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు వచ్చేసి ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక చాలామంది పెన్షన్ లబ్ధిదారులు జమ అయ్యేటువంటి పెన్షన్ డబ్బులు ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులు అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక రేపు మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వీరికైతే 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు జీవోను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కొన్ని కొత్త అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటి సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు మన తెలంగాణలో? సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే 1 నెల నుంచే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను, దీంతో పాటుగా మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఎటువంటి అప్డేట్లను అయితే రిలీజ్ చేయలేదు వీటిపైన. ఇక దీనిపైన అఫీషియల్ అప్డేట్ ఏంటి, అవి ఏంటో కూడా మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ఇప్పటివరకు 2,016 రూపాయల పెన్షన్లు పొందుతున్నారో అటువంటి వారందరికీ 4,000 రూపాయలు, 4,000 రూపాయల పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో ఇక అటువంటి వారందరికీ వచ్చేసి 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నిధుల సర్దుబాటు అయితే కొత్త అర్హతల జాబితా ఈ మార్చి నెల చివరాఖరులోపు రిలీజ్ అయినట్లయితే ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు, అటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే రిలీజ్ చేయాలని ఇక్కడ భారీ ఎత్తున అప్డేట్స్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు వచ్చేసి ఈ మార్చి నెల 25వ తారీఖు నుంచి జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు తిరిగి అవి మళ్ళా పాత పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నట్లు ఆ అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దాదాపు మనకి తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులు, అవే 2,016 రూపాయలు, 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులే మన లబ్ధిదారుల ఖాతాలలో ఏదైతే 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ మార్చి నెల 25వ తారీఖు నుంచి జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలోకి జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.